నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం జపాన్ కు తొలగని విపత్తులు అన్ని విధాల సహాయం అందిస్తామని భారత్ ప్రకటన చండీగఢ్లో దుకాణాల కేటాయింపు వివాదంపై పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం ఎలాంటి విచారణకైనా సిద్ధమని బన్సాల్ స్పష్టీకరణ చేనేత కార్మికుల సమస్యలపై త్వరలో అఖిలపక్ష సమావేశానికి అసెంబ్లీలో ప్రభుత్వ హామీ 5 ఏళ్లలో మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి అసెంబ్లీకి హాజరు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిర్ణయం తప్పు పట్టిన టీడీపీ ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య ఒకరి అరెస్ట్ ఇక వివరాలు జపాన్లోని ఫుకుషిమాలో మరో అణు రియాక్టర్లో హైడ్రోజన్ పేలుడు సంభవించింది 3వ నెంబర్ రియాక్టర్లో అత్యవసర శీతలీకరణ వ్యవస్థ విఫలం కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో 3 గాయపడగా మరో 7 జాడ తెలియకుండా పోయిందని జపాన్ అణు భద్రతా ఏజెన్సీ తెలియజేసింది పేలుడు వల్ల 3వ నెంబర్ రియాక్టర్ గల కంటైనర్ దెబ్బతినలేదని తెలియజేసింది రేడియేషన్ ప్రభావం ఉందో లేదో తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తున్నారు అణు కేంద్రానికి 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న 1,80,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇప్పటికే జపాన్ ప్రభుత్వం న్యూక్లియర్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే కాగా టోక్యోలో ఈ ఉదయం మరోసారి భూమి కంపించింది భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది భూకంపం వల్ల భవనాలు స్వల్పంగా కంపించాయి భూకంపం సునామీ వల్ల తీవ్రంగా నష్టపోయిన జపాన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలియజేశారు జపాన్ విపత్తుపై ఆయన లోక్సభలో ఒక ప్రకటన చేస్తూ తక్షణ సహాయంగా 25,000 రగ్గులను పంపామని అన్నారు ప్రకృతి విపత్తులను తట్టుకోనే శక్తి భారత అణు విద్యుత్ కేంద్రాలకు ఉందని 2004లో వచ్చిన సునామీ 2002లో వచ్చిన గుజరాత్ భూకంపాలను కూడా మన అణు కేంద్రాలు సమర్థంగా తట్టుకున్నాయని చెప్పారు We are in touch with the government of Japan to ascertain the kind of assistance they need. As an immediate step, we are airlifting 25,000 blankets to Japan. We are ready to send search and rescue teams and relief material. We stand ready to help in the relief, rehabilitation and reconstruction phase. Our Navy is on standby to send its ships to Japan as part of ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జపాన్ ప్రధానికి భారత సహాయంపై ఒక లేఖ రాస్తూ ఈ విపత్కర సమయంలో జపాన్ ప్రజలకు ప్రభుత్వానికి తాము పూర్తి సంఘీభావంతో ఉన్నామని చెప్పారు జపాన్లో సంభవించిన విలయ తాండవంలో భారతీయులు ఎవరూ మరణించలేదని సమాచారం అందింది భారతీయుల యోగక్షేమాల గురించి తెలుసుకునేందుకు టోక్యోలోని భారత రాయబార కార్యాలయంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు 00813326222391 నుంచి 00813326222397 వరకు ఉన్న ఈ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చునని ఒక ప్రకటనలో తెలియజేశారు జపాన్లో భూకంపం సునామీ వల్ల అపారంగా నష్టం కలగడం పట్ల పార్లమెంటు ఉభయ సభలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి రాజ్యసభలో చైర్మన్ హమీద్ అన్సారీ ఈ విషయాన్ని ప్రస్తావించి ప్రకృతి విపత్తు వల్ల మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నామని అన్నారు లోక్సభలో కూడా స్పీకర్ మీరా కుమార్ జపాన్ ప్రకృతి విపత్తును ప్రస్తావించారు మృతుల స్మృత్యర్థం సభ్యులు కొంతసేపు మౌనం పాటించారు చండీగఢ్లో దుకాణాల కేటాయింపు వివాదంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పీకే బన్సాల్ కు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీజేపీ పార్లమెంటు ఉభయ సభల్లో సభా కార్యక్రమాలను సాగనివ్వలేదు దీంతో పలుసార్లు ఉభయ సభలు వాయిదా పడ్డాయి పవన్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమని తాను దోషినని తేలితే పార్లమెంటుకు రానని అన్నారు policemen under the scanner on allotment of booths in the city. बेशक सीबीआई से कर लीजिए जेपीसी की बात करते रहते हैं आप अकेले बनाने को मैं कह रहा था आप अपनी बना लीजिए लेकिन आज जिस ढंग से सभी खड़े हो गए तो मुझे शायद वो कहने से अब ग्रेज हो रहा है मैं चाह रहा था कि आपके बीच में बहुत होंगे सुषमा जी आप होंगे अडवाणी साहब आप होंगे अगर मैं आपको कहूं कि आप इसमें जिसको कमेटी बनाना चाहते हैं वो इंक्वायरी इसमें कर लीजिए और अगर मामूली सा एक तिनका सा भी बात मेरे खिलाफ आया मैं पार्लियामेंट की तरफ मुंह नहीं करूंगा
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. రాజ్యసభలో బడ్జెట్పై జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ ద్రవ్యోల్బణ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల వల్ల ధరలు తగ్గుముఖం పడతాయని అన్నారు. నల్లధనం సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. How to deal with the menace of this problem, and also at the same time how to steer the progress and development of the country through the बेटी की आंखों में अभी सपने पलने दो, पले बढ़े खेले रहे स्वस्थ, पढ़कर इसे कुछ बनने दो। बाल विवाह कर न बिखेरें अपनी लाडली के सपनों को। लड़कियों की उम्र 18 और लड़कों की 21 से पहले शादी न कर, ये संदेश दें पूरे देश को। बचपन का मतलब है शिक्षा और आजादी, न कि चूल्हा चौका शादी। చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలో పట్టుపట్టి సభా కార్యక్రమాలను సాగనివ్వలేదు. పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభ్యులు శాంతించాలని డిప్యూటీ స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో సభను ఒకసారి వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు కూడా గందరగోళం కొనసాగడంతో సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత సబ్సిడీలు, కేంద్ర సహాయంపై చర్చ జరిగింది. చేనేతను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంత్రి శంకర్రావు సమాధానమిస్తూ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంపై అన్ని పక్షాల నేతలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాల మేరకు మరింత మెరుగైన చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారంటే మీరు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటున్నారు. అది కూడా పెట్టేది మాత్రం ఉండదు. 3 సంవత్సరాల నుంచి అవే ఫిగర్స్ చూపిస్తున్నారు. ఇక్కడ వినండి. తర్వాత గౌరవ సభ్యులతో నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అందరు ఫ్లోర్ లీడర్లతోనే మీటింగ్ కన్వే చేస్తాము. వారి సలహాలు తీసుకొని వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఫర్ దిస్ ప్రాబ్లం వీ విల్ డూ ఇట్. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు గురించి కూడా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ప్రశ్నించారు. పురపాలక శాఖ మంత్రి మహీధర్ రెడ్డి సమాధానమిస్తూ మెట్రో రైలు ప్రాజెక్టును 5 ఏళ్లలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ సీఎల్పీ కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునేంత వరకు సహనంతో ఉండాలని, శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి కోరారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించుకున్నారని తెలియవచ్చింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఈ నెల 16, 17 తేదీల్లో అందుబాటులో ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ భట్టి విక్రమార్క విప్ జారీ చేశారు. ఇంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం ప్రజాభిష్టానికి వ్యతిరేకమని టీడీపీ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎదుర్కొనే ధైర్యం తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు లేదని ఆరోపించారు. ఇలా శ్రీకృష్ణ కమిటీకి మేమందరం చెప్పేసినాం కదా, ఎవరి వాదనలు వారు వినిపించినాం కదా. ఏకాభిప్రాయం అనేది సాధ్యం కాదు కదా. అటువంటిప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ఇక రోడ్డు మ్యాప్లు ఏమున్నాయి? రోడ్డు మ్యాప్ ఉందా? వీళ్ళ రోడ్లు అంతా ఇప్పుడు వచ్చి నిలబడ్డ ఎమ్మెల్యేల రోడ్లన్నింటినీ డైవర్ట్ చేసి ఆంధ్ర వైపు వాళ్ళని ఆంధ్రాకి పంపించే మార్గమే. తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులు ఈరోజు హైదరాబాద్ లో తెలంగాణ స్వాభిమాన్ యాత్ర నిర్వహించారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ట్యాంక్ బండ్ పైకి వారు యాత్ర జరిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు పలువురు తెలంగాణ మేధావులు, ప్రజా గాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిలియన్ మార్చ్ సందర్భంగా జరిగిన విగ్రహాల కూల్చివేత ఘటనపై సీమాంధ్ర మేధావులు, నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ కోరుతూ 600 మంది ఆత్మహత్య చేసుకుంటే వారు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాగా ట్యాంక్ బండ్పై విగ్రహాల విధ్వంసంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు చెప్పారు. విద్యార్థులు ఆవేశంతో ఈ చర్యలకు పాల్పడ్డారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఈ రోజు అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్నించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ను అడ్డుకునేందుకు కూడా వారు ప్రయత్నించారు. ఎంఆర్పీఎస్ ఆందోళన దృష్ట్యా శాసనసభ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇతర భద్రతా చర్యలను తీసుకున్నారు. రాష్ట్ర రాజధానిలో ఆధార్ కార్డులు జారీ చేసే ప్రక్రియ చురుకుగా సాగుతోంది. శారదానగర్, గణేష్ నగర్, రామంతపూర్లలోని కమ్యూనిటీ హాల్లలో ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వేలిముద్రలు తీసుకున్నారు. కెమెరాలతో నేత్రాల చిత్రాలు కూడా తీసుకున్నారు. అయితే జంట నగరాలలో పేదలకు ఐరిస్ కార్డులు ఇచ్చినా ఇంతవరకు గృహాలను కేటాయించలేదని పార్లమెంటు సభ్యుడు మధు అన్నారు. 2009వ సంవత్సరంలో కాంగ్రెస్ ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇస్తామని వాగ్దానం చేసిందని, అయితే ఇంతవరకు అటువంటిదేదీ జరగలేదని చెప్పారు. దళితులు, గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని ఆరోపించారు. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. హైదరాబాద్ లో 4 లక్షల మందికి ఐరిస్ కార్డులు ఇచ్చారు. ఇళ్లు లేని వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎన్నికలకు ముందు ప్రజలకే రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసి ఎన్నికలు అయిన తర్వాత ఈ సమస్యల యొక్క పరిష్కారానికి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తిరిగి తీసుకువస్తానని మంత్రి శంకర్రావు చేసిన ప్రకటనను టీడీపీ నాయకుడు గాలి ముద్దుకృష్ణం నాయుడు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలో సంక్షేమ పథకాలను పేర్కొనటాన్ని కూడా తప్పుపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించడానికి వాయు నాణ్యత, వాతావరణ పరిశుభ్రత అనే అంశంపై హైదరాబాద్ లో ఒక సదస్సు జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్, అన్సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ సదస్సు నిర్వహించాయి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ టి చటర్జీ, ఏఎస్సీఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్కే రావు, ఐఐటీ డైరెక్టర్ యుబి దేశాయ్ సదస్సులో పాల్గొని మాట్లాడుతూ పారిశ్రామికీకరణ, పట్టణీకీకరణ వల్ల తలెత్తిన వాయు కాలుష్యాన్ని, వాతావరణ మార్పులను నియంత్రించి ప్రజల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఆస్ట్రేలియాలోని సదరన్ క్రాస్ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని తోషా తక్కర్ను దారుణంగా హత్య చేశారు. హత్యకు ముందు ఆమెను మానభంగం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు ఆమె భౌతిక కాయాన్ని ఒక సూట్ కేసులో ఉంచి సిడ్నీలోని మిడో బ్యాంక్ పార్క్ సమీపాన గల చెరువులో పారివేశారు. తక్కర్ పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనను పురస్కరించుకుని స్టాన్లీ రెగినాల్డ్ అనే పోలీసులు అదుపులోనికి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. తక్కర్ ఉదంతంపై ఆస్ట్రేలియా నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ తెలియజేశారు. మన దేశ పశ్చిమ సముద్ర తీరంలోకి అక్రమంగా ప్రవేశించిన 61 మంది సముద్రపు దొంగలను నావికాదళ సిబ్బంది అదుపులోనికి తీసుకుంది. 13 మంది సిబ్బందికి విముక్తి కల్పించడంతో పాటు ఒక ఓడను నావికాదళం స్వాధీనం చేసుకుంది.